అది డిసెంబర్ 29, 2026 నోయిడాలోని నిటారీ గ్రామం. దేశం మొత్తం కొత్త ఏడాది వేడుకలకు సిద్ధమవుతున్న వేళ అక్కడ బయటపడిన ఒక దృశ్యం భారతదేశాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఊహకందని ఘోరం, వర్ణించలేని బీభత్సం. ఒక డ్రైనేజీ కాలువను తవ్వుతుంటే ఒకటో రెండో కాదు, ఏకంగా 19 మంది చిన్నపిల్లల అస్థి పంజరాలు బయటపడ్డాయి. అప్పటి వరకు తమ పిల్లలు ఎక్కడికి వెళ్లారో తెలియక ఏడుస్తున్న తల్లిదండ్రుల కళ్ళ ముందు వాళ్ళ పిల్లల పుర్రెలు ప్రత్యక్షమయ్యాయి. కేవలం హత్యలు మాత్రమేనా? కాదు, అంతకంటే భయంకరమైన కానిబాలిజం, అంటే నరమాంస భక్షణ. చంపి మాంసాన్ని వండి తిన్నారనే వార్త విన్నప్పుడు సభ్య సమాజం తలదించుకుంది. అసలు ఆ D5 బంగాళాలో ఏం జరిగింది అనే విషయాలను మనం ఈ వీడియోలో చూద్దాం. నమస్కారం, వెల్కమ్ టు BGL తెలుగు. ఈరోజు మనం చూడబోయేది కేవలం ఒక క్రైమ్ స్టోరీ కాదు, మన వ్యవస్థలోని లోపాలను, పేదవాడి ఆక్రందనను మరియు ఇప్పటికీ అందని న్యాయాన్ని ప్రశ్నించే ఒక చేదు నిజం. అదే నిటారీ సీరియల్ మర్డర్స్. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నోయిడాలోని సెక్టార్ 31 ఒకవైపు అత్యాధునికమైన బంగళాలు, మరోవైపు పేదరికం తాండవించే నిటారీ గ్రామం. ఇక్కడ నివసించే వారంతా వలస కూలీలు, చిన్న చిన్న పనులు చేసుకునేవారు. 2004 నుంచి ఈ గ్రామంలో ఒక విచిత్రమైన, భయానకమైన పరిస్థితి మొదలైంది. చిన్నపిల్లలు, యువతులు ఒకరి తర్వాత ఒకరు మాయం కావడం మొదలైంది. ఇంటి నుండి బయటకు వెళ్ళిన పిల్లలు మళ్ళీ తిరిగి ఇంటికి రాలేదు. తల్లిదండ్రుల ఆందోళనతో ఊరంతా వెతికారు, కానీ ప్రయోజనం లేకపోయింది. ఇక ఏం చేయాలో దిక్కు తెలియక దీనంగా పోలీస్ స్టేషన్కు వెళ్లారు. కానీ అక్కడ పోలీసుల ప్రవర్తన ఇంకా ఘోరంగా ఉండేది. మీ పిల్లలు ఎక్కడైనా పారిపోయి ఉంటారు, ఏదో ఒకరోజు తిరిగి వస్తారులే అని పోలీసులు తేలిగ్గా తీసుకునేవారు. పేదవాళ్ళ ఫిర్యాదులకు విలువ లేకుండా పోయింది. వారి నిర్లక్ష్యం సీరియల్ కిల్లర్లకు వరంగా మారింది. ఆ గ్రామానికి ఆనుకునే సెక్టార్ 31లో పెద్ద బంగళాలు ఉన్నాయి. అందులో ఒకటి D5 బంగళా. ఆ ఇంట్లో మోనిందర్ సింగ్ పంతేర్ అనే వ్యాపారి ఉండేవాడు. అతని కుటుంబం పంజాబ్లో ఉండేది. అతను ఇక్కడ ఒంటరిగా ఉండేవాడు. అతని దగ్గర సురేందర్ కోలి అనే వ్యక్తి పనివాడిగా, వంటవాడిగా ఉండేవాడు. ఆ గ్రామం నుంచి పిల్లలు మాయమవుతుంటే ప్రజల అనుమానం ఈ D5 బంగళా మీదకి వెళ్ళింది. కోలి ప్రవర్తన వింతగా ఉండేదని, ఆ ఇంటి చుట్టుపక్కల దుర్వాసన వచ్చేదని ప్రజలు చెప్పుకునేవారు. కానీ పంతేర్ ధనవంతుడు కావడంతో ఎవరూ గట్టిగా అడగలేకపోయారు. అది డిసెంబర్ 2006. పాయల్ అనే యువతి అదృశ్యం కావడంతో ఈ కేసుకు ఊహించని మలుపు తిరిగింది. ఆమెకు మరియు సురేందర్ కోహ్లీకి పరిచయం ఉందని తేలింది. పోలీసులు ఆమె మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ట్రాక్ చేయగా అవి D5 బంగళా చుట్టుపక్కలే చూపించాయి. పోలీసులపై ఒత్తిడి పెరిగింది. వారు D5 బంగళాకు వెళ్లి తనిఖీ చేశారు. ఆ ఇంటి వెనుక ఉన్న డ్రైనేజీ కాలువను మరియు ఆ ఇంటి కాంపౌండ్ లోపల ఉన్న స్థలాన్ని తవ్వగా నరకం బయటపడింది. అక్కడ సుమారు 19 మంది పిల్లల, యువతుల అస్థి పంజరాలు, పుర్రెలు మరియు చిన్న చిన్న బట్టలు, చెప్పులు లభ్యమయ్యాయి. పోలీసులు మోనిందర్ సింగ్ పంతేర్ మరియు సురేందర్ కోహ్లీని వెంటనే అరెస్ట్ చేశారు. సురేందర్ కోహ్లీ పోలీసులు మరియు FBI ముందు ఇచ్చిన స్టేట్మెంట్ విని అధికారులు, వైద్యులు కూడా గగుర్పాటుకు గురయ్యారు. కోహ్లీ తన పాపపు పనులను ఇలా వివరించాడు. రోడ్డు మీద వెళ్లే పిల్లలకు చాక్లెట్లు ఇస్తానని లేదా ఇంట్లో పని ఉందని పిలిచి వారిని లోపలికి తీసుకెళ్లేవాడు. వారి లోపలికి రాగానే గొంతు నులిమి చంపేసేవాడు. చంపిన తర్వాత శవాలతో లైంగికంగా గడిపేవాడు. ఆ తర్వాత అత్యంత క్రూరంగా శరీర భాగాలను కోసి వాటిని ఉడికించి తినేవాడనే భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. మిగిలిన ఎముకలను, పుర్రెలను ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఇంటి వెనుక కాలువలో పారేసేవాడు. ఇంటి యజమాని పంతేర్కు ఇవన్నీ తెలిసే జరుగుతున్నాయని, అయినా అతను ఈ హత్యలను ప్రోత్సహించాడని మరియు అతను వ్యభిచారానికి కూడా పాల్పడేవాడని తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. CBI ఇన్వెస్టిగేషన్లో కోహ్లీ ప్రధాన నిందితుడిగా, పంతేర్ సహ నిందితుడిగా తేలారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దిగువ కోర్టు ఈ కేసును అత్యంత భయంకరమైనదిగా పరిగణించి
వీరికి మరణశిక్ష విధించింది. సురేందర్ కోహ్లీపై అనేక హత్యా కేసులు కూడా నమోదయ్యాయి. కానీ కథ ఇక్కడే అడ్డం తిరిగింది. నిందితులు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. 2023లో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సిబిఐ సరైన ఆధారాలు సేకరించలేదని, ఇన్వెస్టిగేషన్లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని పేర్కొంటూ మోనిందర్ సింగ్ పంతేర్ మరియు సురేందర్ కోహ్లీలను కొన్ని ప్రధాన కేసుల నుంచి నిర్దోషులుగా విడుదల చేస్తూ తీర్పునిచ్చింది. కోహ్లీకి విధించిన మరణశిక్షను కూడా రద్దు చేసింది. 17 ఏళ్ల తర్వాత కూడా తమ పిల్లలకు న్యాయం జరగలేదని నిటారీ గ్రామ ప్రజలు నేటికి కన్నీరు మున్నీరు అవుతున్నారు. ధనవంతులు కాబట్టే పంతేర్ తప్పించుకున్నాడని, పేదవాళ్ళ ప్రాణాలకు విలువ లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ D5 బంగళా నేడు పాడుబడిపోయి ఆ భయానక స్మృతులకు సాక్ష్యంగా నిలిచింది. నిటారీ ఉదంతం కేవలం ఒక క్రూరమైన నేరం మాత్రమే కాదు, అది మన వ్యవస్థలోని లోపాలకు నిదర్శనం. పోలీసులు మొదటి నుండి స్పందించి ఉంటే ఇన్ని ప్రాణాలు పోయేవి కావు. ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరిగి ఉంటే నిందితులకు కఠిన శిక్ష పడేది. పేద ప్రజల ప్రాణాలకు విలువ లేదా? ధనం, అధికారం ఉంటే చట్టం నుంచి తప్పించుకోవచ్చా? పంతేర్, కోహ్లీలు నిజంగా నిర్దోషులా, లేక ఆధారాల కొరత వారిని కాపాడిందా? ఈ కేసుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. వ్యవస్థలోని ఇలాంటి లోపాలపై మనం మాట్లాడవలసిన అవసరం ఉంది. మరిన్ని ఇలాంటి క్రైమ్ అండ్ మిస్టరీల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.